హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కీర్తన కాగితపు. సో ఈరోజు వీడియోలో ఒక స్వీట్ చేస్తున్నాం అనమాట. ఈ స్వీట్ ఏంటంటే ఏ ఏజ్ గ్రూప్తో సంబంధం లేకుండా ఎవరైనా చాలా ఈజీగా ఒక 5 మినిట్స్లో చేసే స్వీట్ అనమాట. ఇది మన ఇంట్లో లెఫ్ట్ ఓవర్ చపాతీస్ లేదా చపాతీస్ ఉన్నా తిననప్పుడు లేదా చపాతీస్తో ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దామన్నప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా ఈజీగా 5 మినిట్స్లో అవుతుంది. సో ముందుగా ఇక్కడ మీకు ఎన్ని లెఫ్ట్ ఓవర్ చపాతీస్ ఉంటే అన్ని, లేదా మీకు ఎంత క్వాంటిటీ ఆఫ్ చపాతీస్ కావాలో అంత తీసుకోండి. ఇక్కడ నేను 2 చపాతీస్ మాత్రమే తీసుకున్నాను. 2 చపాతీస్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా చుంచి పెట్టుకోవాలి, లేదా మీరు ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ సైజులో చిన్న చిన్నగా చుంచి పెట్టుకోండి. ఇక్కడ నేను 2 చపాతీస్ తీసుకున్నాను. దానికి నేను ఇక్కడ 1/2 కప్ బెల్లం తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ నేను బెల్లం 1/2 కప్ తీసుకున్నాను కాబట్టి మీరు కూడా 1/2 కప్ తీసుకోవాలని లేదు, మీ క్వాంటిటీ బట్టి తీసుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎక్కువ స్వీట్ తినాలనుకుంటే కొద్దిగా బెల్లాన్ని ఎక్కువ యాడ్ చేసుకోండి, తక్కువ స్వీట్ తినాలనుకుంటే బెల్లాన్ని కొద్దిగా తక్కువ చేయండి. పుట్నాలు, ఈ 4 ఐటమ్స్ తోటే మనం ఈ చపాతీ స్వీట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అండ్ ఇది ఏ వీడియోలో ఏ యూట్యూబర్ చూపించనంత ఈజియెస్ట్ ప్రాసెస్లో ఈ చపాతీ స్వీట్ చూపిస్తాను. 1 స్పూన్ గీ యాడ్ చేయాలి ఇందులో. ఇప్పుడు దీంట్లోకి చిన్న చిన్న ముక్కలుగా చుంచి పెట్టుకున్న చపాతీ ఉన్నాయి కదా, అవి దీంట్లోకి వేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయినాక ఇప్పుడు దీంట్లోకి 2 స్పూన్స్ ఆఫ్ పుట్నాల్ని యాడ్ చేసుకొని మిక్స్ చేయాలి. మనం సపరేట్గా పుట్నాలని ఫ్రై చేయడం లేదా డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేయడం ఇదంతా అవసరం లేదు. ఇది చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఈ మెథడ్లో. ఇప్పుడు దీంట్లోకి బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసి బెల్లాన్ని మెల్ట్ అయ్యే వరకు మిక్స్ చేయాలి. సో ఇలా బెల్లం వేసుకొని దీన్ని మిక్స్ చేస్తూ ఉండాలి చూపించిన విధంగా. దీన్ని మనం బెల్లం డైరెక్ట్గా వేసుకొని మెల్ట్ చేసుకుంటే సరిపోతుంది, సపరేట్గా బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, బెల్లం అంతా మెల్ట్ అయిపోయింది. ఇలా మెల్ట్ అయిపోయే వరకు మనం మిక్స్ చేస్తూ ఉండాలి. సో ఇంతే అండి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ఆ టేస్ట్ని ఎంజాయ్ చేయడమే. సో ఇంత సింపుల్గా ఈ చపాతీ స్వీట్ని మీరు కూడా చేసుకోవచ్చు. సో ప్రాసెస్ చూసారు కదా, ఐ హోప్ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఇంత ఈజీ ప్రాసెస్, వితిన్ 5 మినిట్స్లో ఈ చపాతీ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి, ఎలా ఉందో నాకు కమెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.